జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏదో మాట్లాడాలన్నారు ఏంటమ్మా? కొన్ని విషయాలు మనసులో దాచుకుని నలిగిపోవడం కంటే అడిగేస్తే అనుమానాలు తొలగిపోతాయని అనిపించింది. అందుకే పిలిచాం. నన్ను అడిగే విషయం అయితే మొహమాటం ఎందుకమ్మా? అడగండి. అబద్ధం చెప్పవనే నమ్మకంతోనే అడుగుతున్నాం. అబద్ధాలను కొంతమంది ఎదుటి వారిని మోసం చేయడం కోసం వాడతారు. మరికొంతమంది ప్రమాదం నుంచి బయటపడటం కోసం చెప్తారు. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి, నిజమే చెప్తాను. ఏ విషయం గురించి అడగబోతున్నారు? నువ్వు సుజాత ఇంటికి ఎందుకు వెళ్ళావు? వెళ్ళలేదని అబద్ధం చెప్పలేవు. ఎందుకంటే ఆ ఇంటి ముందు నీ కారును చూసావురా. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పు శ్రీకర్, మా దగ్గర ఏమన్నా దాస్తున్నావా? దాచాల్సిన అవసరం లేదు నాన్న, చెప్పేస్తాను. మీరు చూసింది నిజం. ఎందుకు వెళ్ళానంటే సుజాత గారి పాపకు ఆరోగ్యం బాలేదని అవని చెప్పింది. అందుకే 5 లక్షలు సహాయం చేయడానికి వెళ్ళాను. $5 లక్షలు ఆఫీస్ అవసరానికని చెప్పింది అబద్ధం. ఇది నిజం. ఆ డబ్బుతో ఆ పాపకు ఆపరేషన్ జరుగుతుంది. పాప ప్రాణాలతో సేఫ్గా బయటపడుతుంది. నువ్వు చేసిన తప్పు కాదురా, కానీ అవునే 4 రోజులు ఆ ఇంట్లో ఉంచుకున్నందుకు 5 లక్షలు ఇస్తావా? ఆ కారణంతో మాత్రమే ఇవ్వలేదు నాన్న. సుజాత నా మేనత్త కూతురనిచ్చాను. నీ చెల్లెలు సుభద్ర, నీ బావ త్రినాథరావు కూతురనిచ్చాను. అవనికి ఆశ్రయం ఇచ్చిందని కాదు, రక్త సంబంధం ఉందనిచ్చాను. సాయంగానో దానంగానో ఫీల్ చేయలేదు. మేనత్త కొడుకుగా బాధ్యతతో చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.